హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ డిగ్రీ సిలబస్లో పెట్టడానికి కారణం ఎవరు? మన స్టూడెంట్స్ డిగ్రీలో ఉన్నప్పుడు హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే సిలబస్ చదువుతున్నారు. ఇది ఎందుకు పెట్టబడింది, ఎవరు పెట్టారు అనేది చూద్దాం. మానవత్వం మనిషి లక్షణం. మానవత్వం లేని మనిషి జంతువులా ప్రవర్తిస్తాడు. మారుతున్న సమాజంలో మనుషుల వికృత పోకడలు, పెరుగుతున్న నేరాలు, జరుగుతున్న ఘోరాలు, అశాంతి కొందరిని కలవరపరిచి మానవత్వం మూర్తిభవించిన మనుష్యులతో కూడిన సమాజాన్ని ఏర్పరచాలని శ్రీ నాగరాజు గారి సహ అస్తిత్వవాదం ఏర్పడింది. దీన్నే కో ఎగ్జిస్టెన్షియలిజం అంటారు. కో ఎగ్జిస్టెన్షియలిజం వలన ప్రభావితమైనటువంటి ఆర్ఆర్ గౌర్, ఆర్ సంగాల్, జిపి బగారియా వీళ్ళు IIIT ప్రొఫెసర్సు. దే ప్రిపేర్డ్ ఏ ఫౌండేషన్ కోర్స్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. They started teaching human values and professional ethics in IIIT as a course and observed a great difference in students' behavior and work. IIIT Hyderabad, the course started for the students and others as a 5 days and 7 days workshop. Dr. Ramancherla Pradeep Kumar started teaching this course to the students of IIIT and also other students. Dr. Ramancherla Pradeep Kumar started teaching it. ఈ కోర్సు వలన స్టూడెంట్స్లో చాలా గొప్ప చేంజ్ అనేది కనిపించింది. యువత దీనివైపు ఎంతగానో ఆకర్షించబడ్డారు. హీ హ్యాస్ బీన్ టీచింగ్ దిస్ కోర్స్ సిన్స్ 2005 టు ద పీపుల్ హూ లైక్స్ అండ్ కండక్టెడ్ సెవరల్ వర్క్షాప్స్ టు ద స్టూడెంట్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ వాలంటరీలీ ఇన్ హిస్ హాలిడేస్ ఆర్ బై టేకింగ్ క్యాజువల్ లీవ్ వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కోర్సు మీద మంచి పట్టు సాధించిన వ్యక్తి ప్రదీప్ కుమార్ గారు. ప్రదీప్ కుమార్ గారి టీచింగ్ వల్లే ఈ కోర్సు బాగా డెవలప్ అయింది. పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు దిస్ కోర్స్ ఫ్రమ్ సెవరల్ ప్లేసెస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఈ వర్క్షాప్కి హాజరయ్యి ఎన్నో నేర్చుకుని వెళ్తూ ఉన్నారు. హ్యూమన్ వాల్యూస్ అంటే ప్రదీప్ కుమార్ గారే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇన్ 2013 డాక్టర్ కె సునీత IAS వాజ్ ద కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్. షీ హ్యాడ్ ఎ గ్రేట్ యాస్పిరేషన్ ఫర్ మేకింగ్ అవర్ స్టూడెంట్స్ గుడ్ హ్యూమన్స్ విత్ గుడ్ మారల్ వాల్యూస్ అండ్ కాండక్ట్. డిగ్రీ చదివిన స్టూడెంట్స్లో మంచి మారల్ వాల్యూస్ ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి, అలా ఏర్పరిచేటట్లుగా సిలబస్ ఉండాలి అని కమిషనర్ గారు ఆలోచించేవారు. స్టూడెంట్స్కి చదువుతో పాటు సంస్కారం ఎందుకు నేర్పకూడదు అని మేడం గారి ఆలోచన. షీ హ్యాడ్ అరేంజ్డ్ వర్క్షాప్స్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ టు ద ఆఫీసర్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ ఆస్క్డ్ దేర్ ఒపీనియన్ టు ఇంట్రడ్యూస్ దిస్ కోర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్. డిగ్రీ స్టూడెంట్స్కి హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ సిలబస్లో చేరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మేడం గారు వీళ్ళందరినీ అడిగారు. వాళ్ళ ఒపీనియన్ అడగడం జరిగింది. అందరూ కూడా ఈ సిలబస్ చూసి ఆ టీచింగ్ విధానం చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యి ఇది అన్ని డిగ్రీ కాలేజెస్లో అందరు స్టూడెంట్స్కి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. తర్వాత పనులన్నీ చకచకా జరిగిపోయినాయి. ఏ 7-day ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాజ్ కండక్టెడ్ టు ద లెక్చరర్స్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ May 2013 విచ్ వాజ్ ఫాలోడ్ బై అనదర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇట్లా ఒకే నెలలో 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లెక్చరర్స్కి ఇవ్వడం జరిగింది. ద ట్రైన్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ వేర్ ఆర్డర్డ్ టు కండక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు ద లెక్చరర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ కాలేజెస్ టు గెట్ దెమ్సెల్స్ రెడీ ఫర్ టీచింగ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ టు ద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. ఆల్ దిస్ వర్క్ వాజ్ డన్ in the months of May and June in 2013. The trainer was only one man, Dr. Ramancherla Pradeep Kumar. నేను లక్కీగా సార్ దగ్గర లెక్చరర్గా ట్రైనింగ్ తీసుకున్నాను. ద సిలబస్ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ యూనిక్, హార్ట్ టచింగ్, మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ పీపుల్ టు హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్ ఎట్ ఇండివిజువల్ లెవెల్, ప్రాస్పెరిటీ ఇన్ ఫ్యామిలీ, ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ అండ్ కో ఎగ్జిస్టెన్స్ ఇన్ నేచర్. ఇవన్నీ మనిషి యొక్క గోల్, ప్రతి మనిషికి ఉండాల్సినటువంటి గోల్ ఇది. The syllabus aims at developing ethical human conduct among the people in the society. మనిషికి క్యారెక్టర్ చాలా ముఖ్యం. అదే ఎథికల్ హ్యూమన్ కాండక్ట్.
నీతివంతమైనటువంటి కాండక్ట్ చాలా అవసరం. దాన్ని విద్యార్థుల్లో డెవలప్ చేయడమే ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కోర్సులో మరికొన్ని చాప్టర్స్ ఏంటంటే హ్యూమన్ వాల్యూస్ టు బీ అబ్జర్వ్డ్ అండ్ ఫాలోడ్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్స్. మానవ సంబంధాలలో ఎటువంటి మానవతా విలువలు పాటించాలి, సంఘంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ ఒక సొసైటీగా ఉన్నప్పుడు ఎటువంటి విలువలను పాటిస్తే రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. ఈ సిలబస్లో ఒక చాప్టరు హౌ టు గెట్ హ్యాపీనెస్, పీస్, సాటిస్ఫాక్షన్ అండ్ బ్లిస్ త్రూ రైట్ అండర్స్టాండింగ్. ఒక రైట్ అండర్స్టాండింగ్ ఉండడం వలన మనిషి ఏ విధంగా సంతోషంగా శాంతంగా ఉండగలుగుతాడు అనేది కూడా ఈ సిలబస్లో ఉంటుంది. మానవతా విలువల గురించి సిలబస్లో పాఠ్యాంశంగా బోధించే పద్ధతి ఒక ఇండియాలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటైందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప కార్యాన్ని సాధించినటువంటి సునీత మేడం గారికి మనం ఎంతో రుణపడి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మేడం గారికి రుణపడి ఉంది అని చెప్పుకోవచ్చు.